హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మక అందాల పోటీల్లో మిస్ వరల్డ్ ఒకటి. ఈ కిరీటాన్ని గెలుచుకోవడం అనేది కేవలం అందానికి మాత్రమే కాదు, అపారమైన కీర్తి, ఆర్థిక స్థిరత్వం, ప్రపంచ వేదికపై ఒక గొప్ప ప్రభావాన్ని చూపే అవకాశాన్ని పొందడం. మిస్ వరల్డ్ పోటీలు 1951లో యునైటెడ్ కింగ్డమ్లో ఎరిక్ మోర్లీచే ప్రారంభించబడ్డాయి. ప్రస్తుతం 85 ఏళ్ల జూలియా మోర్లీ ఈ సంస్థకు నిర్వాహకురాలు. ఈమె భర్త ఎరిక్ మోర్లీ ఈ సంస్థను ప్రారంభించగా, ఆయన మరణం తర్వాత జూలియా, ఆమె కుమారుడు కలిసి ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ఇక మొదట్లో ఇది ఫెస్టివల్ బికినీ కాంటెస్ట్గా ప్రారంభమైంది. మిస్ యూనివర్స్, మిస్ ఇంటర్నేషనల్, మిస్ ఎర్త్తో పాటు మిస్ వరల్డ్, ఈ 4 బిగ్ 4 అంతర్జాతీయ అందాల పోటీలు. అయితే మిస్ యూనివర్స్, మిస్ ఎర్త్, మిస్ ఇంటర్నేషనల్ తరహా పోటీలు నిర్వహించే సంస్థల్లోకెల్లా ఇదే పాతది. ఇక మిస్ వరల్డ్ విజేత జీవితం ఒక్క రాత్రిలో పూర్తిగా మారిపోతుందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ కిరీటం గెలిస్తే వీరికి చేకూరే ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అయితే మిస్ వరల్డ్ విజేతకు ఉండాల్సిన లక్షణాలేంటి, అసలు ఏ విషయాలను పరిగణలోకి తీసుకొని విజేతలను నిర్ణయిస్తారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రపంచంలోని 7 ఖండాలను ఆఫ్రికా, అమెరికాస్ అండ్ కరేబియన్, ఆసియా అండ్ ఒషినియా, యూరప్ అనే 4 కేటగిరీలుగా మిస్ వరల్డ్ సంస్థ విభజించుకుంది. టాప్ 40 మంది కంటెస్టెంట్స్ కూడా ఈ 4 ఖండాల కేటగిరీల నుంచి 10 మంది చొప్పున వస్తారు. వారిలో నుంచి ఖండానికి 5 చొప్పున టాప్ 20ని నిర్ణయిస్తారు. తరువాత ఖండానికి 2 చొప్పున 4 ఖండాల నుంచి 8 మంది ఫైనల్ దశకు చేరుకుంటారు. ఈ 8 మందిలో 4 ఫైనల్కు చేరుతారు. ఆ ఫైనల్లో 1 మిస్ వరల్డ్ అవుతారు. మిగతా వారు ఆయా ఖండాల వారి విజేతలుగా మొదటి, 2, 3 రన్నరప్లుగా నిలుస్తారు. అయితే ఈ పోటీల్లో కేవలం అందం, శారీరక కొలతలు మాత్రమే కాకుండా ఇంకా అనేక విషయాలుంటాయి. స్పోర్ట్స్ ఛాలెంజ్ పేరుతో ముందుగా పోటీలు నిర్వహిస్తారు. ఇక తరువాత టాలెంట్ ఛాలెంజ్లో వారు సంగీతం, కళలు, నృత్యం వంటి పోటీల్లో తమ ప్రతిభ కనబరుస్తారు. ఇక హెడ్ టు హెడ్ ఛాలెంజ్లో భాగంగా వారి మేధస్సు, కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటివి పరిశీలిస్తారు. ఇవి కాక టాప్ మోడల్ ఛాలెంజ్ అని ఉంటుంది. ఇందులో ఫ్యాషన్ షో నిర్వహిస్తారు. ఈ ఫ్యాషన్ షోలో డిజైనర్ డ్రెస్ విభాగం కూడా ఉంటుంది. సామాజిక సేవకు సంబంధించిన బ్యూటీ విత్ ఎ పర్పస్ అనే విభాగం ఉంటుంది. మల్టీమీడియా విభాగం కూడా ఒకటి చేర్చారు. అందులో సోషల్ మీడియాలో వారిచ్చే సందేశాలు వంటి వాటిని పరిశీలిస్తారు. ఈ దశలన్నీ దాటిన వారు మిస్ వరల్డ్ ఫైనల్స్కు చేరుకుంటారు. అలాగే కొన్ని అందాల పోటీల్లో స్విమ్ సూట్ రౌండ్ కూడా ఉంటుంది. కాంపిటీటర్స్ అందరూ స్విమ్ సూట్ మాత్రమే వేసుకొని కనిపిస్తారు. అయితే 2014 నుంచి మిస్ వరల్డ్ కాంపిటీషన్స్లో ఆ రౌండ్ తీసేశారు. అయితే కొంతమంది అనుకుంటున్నట్లు మిస్ వరల్డ్లో కేవలం శరీర కొలతలకే ప్రాధాన్యత ఉండదంటున్నారు నిర్వాహకులు. ఒకప్పుడు శరీర కొలతలకు ప్రాధాన్యత ఉండేది, కానీ ఇప్పుడు అలా కాదంటున్నారు. అప్పుడు కూడా అదొక రూల్ తప్ప దాని వెనుక వేరే ఉద్దేశాలు లేవని చెప్పారు. ఇక బ్యూటీ విత్ ఎ పర్పస్ అంటే మీరే రంగుతో ఉన్నారు, నలుపా తెలుపా అని కాదు. ఇప్పుడు ప్రపంచం మారిపోయింది. అమ్మాయి నడుం 1 అంగుళం ఎక్కువ తక్కువ అన్నది కాదు, వారి వ్యక్తిత్వం ఏంటనేది ముఖ్యం. అందంతో పాటు మంచి మనసు కూడా ఉండాలి అంటున్నారు నిర్వాహకులు. అందుకే మిస్ వరల్డ్ పోటీల్లోకి వచ్చేవారు సాధారణంగా ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందుకే బ్యూటీ విత్ ఎ పర్పస్ అనేది ఒక ట్యాగ్ లైన్ అని చెబుతున్నారు. మిస్ వరల్డ్ అంటేనే బ్యూటీ విత్ ఎ పర్పస్. ఇక్కడ ప్రతి పోటీదారుడు తమ సేవా కార్యక్రమాలకు సంబంధించిన ప్రాజెక్ట్ చూపించాల్సి ఉంటుంది. అది పిల్లలకు, వృద్ధులకు సేవ కావచ్చు, లేదా కేవలం ఒక్కరికి సాయం చేసేదైనా కావచ్చు. మొత్తంగా తన గురించి కాక ఇతరులకు సాయం చేసేదై ఉండాలి. తాము ఇతరులకు ఏం చేస్తున్నాము అనేది ఉత్సాహంగా చెబుతున్నప్పుడే వారిలో నిజమైన అందం బయటపడుతుంది. అదే అందం. అదేదో పెద్ద ప్రపంచాన్ని కాపాడే గొప్ప విషయం కానక్కర్లేదు. లక్ష్యం ముఖ్యం. లక్ష్యం లేని అందం ఎందుకు అనేదే బ్యూటీ విత్ ఎ పర్పస్ ప్రధాన సారాంశం. అయితే కొన్ని దేశాల్లో మిస్ వరల్డ్ని ఎంపిక చేసేటప్పుడు కొన్ని సంస్థలు కొలతలు చూడొచ్చు, లేదా నిబంధనలు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. మిస్ వరల్డ్ తరపున ఒక్కో దేశంలో ఒక్కో సంస్థ పోటీలను నిర్వహిస్తుంది. ఇప్పుడు భారతదేశంలో టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ పోటీ నిర్వహిస్తోంది. ఇక ఈ కిరీటం విజేతకు భారీ ప్రైజ్ మనీ, అంతర్జాతీయ కీర్తి, ప్రపంచ వేదికపై సామాజిక ప్రభావం చూపే అపారమైన అవకాశాలను అందిస్తుంది. మిస్ వరల్డ్ విజేతకు గణనీయమైన ప్రైజ్ మనీ లభిస్తుంది. ఇది $1 మిలియన్ వరకు ఉండవచ్చు. అంటే భారతీయ రూపాయలలో దాదాపు 8.5 కోట్ల రూపాయలకు పైగా. ఈ భారీ నగదు బహుమతి వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది. మిస్ వరల్డ్ కిరీటం గెలిచిన వెంటనే విజేతకు ప్రపంచవ్యాప్తంగా
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది. ఆమెకు సెలబ్రిటీ హోదా వస్తుంది. ప్రముఖ బ్రాండ్ల ప్రచారకర్తగా, మోడల్గా, నటిగా లేదా సామాజిక కార్యకర్తగా అనేక అవకాశాలు వెల్లువెత్తుతాయి. మిస్ వరల్డ్ సంస్థ తరపున విజేత వివిధ దాతృత్వ కార్యక్రమాలలో పాల్గొనేందుకు ప్రపంచమంతా పర్యటిస్తుంది. ఈ పర్యటనల ఖర్చులను సంస్థ లేదా స్పాన్సర్లు భరిస్తారు. దీనివల్ల ఆమెకు ప్రపంచాన్ని చూసే విభిన్న సంస్కృతులను అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది. విజేతకు ఏడాది పొడవునా లగ్జరీ జీవనం, మేకప్, హెయిర్ ప్రొడక్ట్స్, దుస్తులు, నగలు, ప్రొఫెషనల్ స్టైలిస్టులు, న్యూట్రిషనిస్టుల సేవలు, సహాయక బృందం వంటివి ఉచితంగా లభిస్తాయి. ప్రముఖ డిజైనర్లు, ఫోటోగ్రాఫర్లు, ఇతర నిపుణులతో పనిచేసే అవకాశమూ ఉంటుంది. ఇక బ్యూటీ విత్ ఏ పర్పస్ అనేది మిస్ వరల్డ్ యొక్క ప్రధాన నినాదం. విజేత సమాజానికి సేవ చేసేందుకు, వివిధ సామాజిక సమస్యలపై అవగాహన కల్పించేందుకు తన వేదికను ఉపయోగించుకుంటుంది. ఇది ఆమెకు సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి సహాయపడుతుంది. ఇక ఇప్పటి వరకు భారత్ నుంచి రీటా ఫారియా, ఐశ్వర్య రాయ్, డయానా హేడెన్, యుక్తా ముఖి, ప్రియాంక చోప్రా, మానుషి చిల్లర్ సహా 6 మహిళలు మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్నారు. మిస్ వరల్డ్ కేవలం అందాల పోటీ మాత్రమే కాదు, ఇది నైపుణ్యం, మేధస్సు, సామాజిక నిబద్ధతకు ఒక నిదర్శనం. ఈ కిరీటం ఒక మహిళ జీవితాన్ని ఉన్నతంగా మార్చగల శక్తిని కలిగి ఉంది.